India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పర్యటన చేయాలి అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి కూడా నేను వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కలవడం, అక్కడ పార్టీ ఏ మేరకు బలంగా ఉన్నది లేదా మరింత బలోపేతం చేసుకోవటానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం ఒకటి కాగా, రాజకీయ కోణం నుండి ప్రజల వద్దకి మన పార్టీని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టాలి అనేటువంటి ఆలోచనతోటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా నేను పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను ఇవాళ ఈ జిల్లాకు కూడా నేను రావడం జరిగింది. ఆ సందర్భంలో కార్యకర్తలతో ఇప్పుడే మాట్లాడతాము. వారి మనసులో ఉన్నటువంటి వారి భావాలు ఏమిటో, అదే విధంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి విషయాలు కార్యకర్తలతోటి ఇప్పుడే మేము చర్చించుకుంటాం త్వరలో ఈ సమావేశంలో. అదే విధంగా ఇందాక చెప్పినట్లుగా ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటి అంశాలను కూడా పరిశీలించాలి అనేటువంటి ఒక సంకల్పం. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో నేను వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో అక్కడ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా సంపూర్ణంగా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు వాటిని పరిశీలించడం, ఆ వర్క్స్ చూడటం, అవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాన్ని సందర్శించి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ తో కావచ్చు, అధికారులతో కావచ్చు మాట్లాడినటువంటి సందర్భంలో 2024 సెప్టెంబర్ కల్లా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో అది దాన్ని కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అయితే మాకు ఇంకొక నెల, ఎందుకంటే మధ్యలో ఈ 56 కిలోమీటర్లు నిడివి ఉన్నటువంటి ఈ హైవేకి సంబంధించి ఒక 2 కిలోమీటర్లు కొంచెం అక్కడ ఉన్నటువంటి రైతులతో ఇబ్బందిగా ఉండడం, వారు కోర్టుకు వెళ్ళడం కనుక ఆ సందర్భంలో ఒక 2 కిలోమీటర్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక నెల రోజుల పాటు ఆ గడువు పెరిగేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు. మనకి తెలుసు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా సరైనటువంటి తీరులో, సరైనటువంటి గతిలో, సరైనటువంటి రీతిలో ఇక్కడ పేదవాడికి ఇవాళ నీటి కుళాయి కూడా అందించేటువంటి పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో లేదు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి. అదే విధంగా ఇక్కడ దగ్గర 6,77,000 మంది పేదవారికి ఈ ఒక్క జిల్లాలో ఉపాధి హామీ కింద వారికి ఉపాధి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే సంపూర్ణంగా MNREGS కి సంబంధించి ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కనుక ఇవాళ 6,77,000 మందికి ఈ జిల్లాలో మరి కేంద్ర ప్రభుత్వ సహాయం అందించేటువంటి తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి విశ్వసిస్తున్నాను. అదే విధంగా స్వనిధి అంటే చిన్న వ్యాపారాలు, తోపుడు బళ్ళ మీద కాయగూరలు, పళ్ళు, పువ్వులు అమ్ముకునేటువంటి వారికి సంపూర్ణంగా సహాయం అందించాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం స్వనిధి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అంటే తోపుడు బళ్ళ మీద చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి 10,000 రూపాయల వరకు కూడా వారికి లోన్స్ మంజూరు చేయటం. ఇవాళ ఈ జిల్లాలో 4,212 మందికి ఇవాళ ఇక్కడ స్వనిధి ద్వారా కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించడం జరిగింది. అదే విధంగా అమృత్ పథకంలో భాగంగా, అమృత్ పథకం అంటే మనందరికీ తెలుసు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాల్లో మంచినీటి వసతులు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అవన్నీ వసతులు కల్పించడానికి అమృత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అమృత్ పథకం కింద ఏలూరు కార్పొరేషన్ లో 2.5 కోట్ల రూపాయలతోటి 6,110 కొత్త నీటి కనెక్షన్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం ద్వారా ఇవాళ సాధ్యపడింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే
భారతీయ జనతా పార్టీకి ఓటు లేదు ఇక్కడ అని మీ ప్రజలందరూ కూడా చెబుతూ ప్రతిపక్ష పార్టీలు అభియోగం మోపుతున్నటువంటి సందర్భంలో మాకు ఓటుతో సంబంధం లేదు, ప్రజల అభివృద్ధి మాకు లక్ష్యం, మాకు ముఖ్యం, మా ధ్యేయం అని తెలియజేస్తూ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకి మరి కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తుందో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియచేయాలి అని చెప్పి మీ అందరికీ కూడా మీ ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం అందరం చూస్తున్నాం. ఏ విధంగా విధ్వంసకరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవాళ కొత్తగా ఒక కార్యక్రమం ప్రవేశపెట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర అని. ఆడుదాం ఆంధ్ర ఏమో గాని ఆంధ్రతో ఇవాళ వారు ఆడుకుంటున్నటువంటి పరిస్థితిని మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అవినీతి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కేవలం మా జేబులకు చేరాలి అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి ధ్యాస, వారికి ప్రజలకి అభివృద్ధి అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి విషయంపై వారికి ధ్యాస లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ వర్గానికి కూడా ఇవాళ ఇక్కడ న్యాయం చేయలేదు. మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు వాళ్ళ రాష్ట్రంలో లేవు. ఎందుకంటే కొత్తగా పరిశ్రమలు రావడం కానీ పెట్టుబడులు రావడం కానీ రాష్ట్రంలో జరగలేదు. ఉన్నటువంటి పెట్టుబడులు వెనక్కి తీసేసుకుని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవాళ ఏదైతే నేను ఇందాక చెప్పానో అవినీతిమయమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి వాతావరణం రాష్ట్రం ఉన్నటువంటి సందర్భంలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రానటువంటి నేపథ్యం. అదేమిటి అని చెప్పి నోరు తెరిచి ప్రశ్నించినట్లయితే వెంటనే ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం, వారిని జైలుకు పంపించడం, ఒక రకంగా భయభ్రాంతుల్ని చేసేటువంటి వాతావరణం మనం అందరం కూడా రాష్ట్రంలో చూస్తున్నాం. అదే విధంగా మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో కూడా చెప్తూ ఉంటారు. నిజంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకి చెందవలసినటువంటి స్వయం ఉపాధి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవాళ వర్గాలకి చేరనివ్వకుండా చూసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. వారికి న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. మరి ఇవాళ బీసీ కమిషన్ కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినా ఇవాళ రాష్ట్రంలో బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పిస్తూ బీసీ వర్గాల వారికి న్యాయం చేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు. కనుక ఏ రకంగా చూసినా ఏ వర్గానికి కూడా ఇవాళ న్యాయం చేయనటువంటి ఈ ప్రభుత్వం మనకి కావాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అమరావతికి 2500 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వటం జరిగింది. 500 కోట్లు గుంటూరు జిల్లాకి, 500 కోట్లు విజయవాడకి మినహాయిస్తే 1500 కోట్లు అమరావతికి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అది కూడా ఎప్పుడు ఇచ్చారు? కనీసం డిజైన్ కూడా లేదు, ఒక ప్లాన్ లేదు. అయినా కూడా అమరావతి రాజధాని అన్న విషయానికి కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఈ సహాయాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా అమరావతి చుట్టూ ఉన్నటువంటి బాహ్య వలయ రోడ్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ORR అని అంటాం మనం, దానికి 20,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి మంజూరు చేయడం జరిగింది. కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, వారు ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు కూడా చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. అదేవిధంగా అనంతపూర్ నుండి అమరావతికి రావాల్సినటువంటి హైవే ఏదైతే ఉందో దాని పని కూడా దగ్గర 65% అయిపోయింది 29,000 కోట్లతోటి. ఎందుకంటే రాయలసీమని రాజధానితో అనుసంధించాలి అనేటువంటి భావనతోటి. అదేవిధంగా నిన్న మొన్న మీరు చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని పార్లమెంట్ లో కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎంతకంటే ఏం కావాలండి మాకు ఉన్నటువంటి అంకిత భావాన్ని తెలియజేసుకోవడానికి. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జాతీయ సంస్థలు చూసినట్లు అంటే ఐఐటి, IIM, NIT, పక్కన తాడేపల్లిగూడెం NIT, ఎయిమ్స్, ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి చేసినటువంటి సందర్భంలో వారి అధీనంలో ఉన్నప్పుడు అవి చకచక అయిపోయాయి, తరగతులు కూడా ప్రారంభం అయిపోయాయి, బిడ్డలు కూడా ఉపాధి వచ్చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమని చెప్పింది, మేము కట్టుబడి చేస్తాము, డబ్బులు మీరు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు. మరి దానివల్ల ఇప్పటి వరకు కూడా జరగడం లేదు. మీరు ఈ ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వానికి వేయాలి. బాధ్యత మీరు తీసుకున్నప్పుడు ఎందుకు జాప్యం జరుగుతుంది, ప్రతి పైసా కూడా కేంద్రం ఇస్తుంది కదా, సో ఎందుకు జాప్యం జరుగుతుందని మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. ఆ ప్రశ్న అభిప్రాయం చెప్పేది ఏంటంటే అసలు మేము ఉద్యమమే చేశాం దాని మీద. నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదవారికి అందించి డబ్బులున్న వాళ్ళు నాణ్యత కలిగినటువంటి మద్యాన్ని కొనుక్కోగలరు, కానీ నాణ్యత లేనటువంటి మద్యాన్ని తన అనుచరులతోటి అంటే తనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వారి చేత వారు ఏదైతే పరిశ్రమలు పెట్టారో అక్కడ నాణ్యత లేనటువంటి మద్యాన్ని తయారు చేసి పేదలకి తాగించి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని మొట్టమొదట అసలు ఉద్యమం చేసిన భారతీయ జనతా పార్టీ. ఏదండి పునరావాస కాలనీలు సందర్శించడం కాదు, ఆ ప్రాంతం అంతా కూడా మేము తిరిగి చూసి వచ్చాం. బహుశా మీరు కవర్ చేయలేదేమో. సోమవీర్ రాజు గారు మేమందరం కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వారితో మాట్లాడి రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.